అనుభవించి ఇక్కడి నుంచి వెళ్ళాలి. హల్లెలూయా. కొంతమంది దేవుని అమ్మా ఓకేనా ఆన్ చేసి. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని మనం గమనిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నటువంటి మాట, యేసయ్య నాకేం చెప్పమన్నారంటే సబుద్ధిని ఆధారం చేసుకోకూడదంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము, మన సబుద్ధిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆధారం చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. ఒకరోజు మీరు విన్నారు లేదు, చిన్నప్పుడు చెప్పేవారు, పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నారు. ఒక పుస్తకాల్లో కూడా ఉండేది అనుకుంటుంది. ఒక కొమ్మ మీద కూర్చుంటాడు, కూర్చున్న కొమ్మనే నరుక్కుంటాడు. ఎవరికైనా తెలుసా ఈ సామెత? తన కూర్చున్న కొమ్మ తానే నరుక్కుంటూ ఉంటాడు. అయితే మన సబుద్ధిని ఎప్పుడైతే మన సబుద్ధిని ఆధారం చేసుకుంటామో, ఈ సబుద్ధి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఈ సబుద్ధి ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండనివ్వదు. ఈ సబుద్ధి చాలా ప్రమాదకరమైంది. ఒకరోజు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు ఒక తల్లి దగ్గర కూర్చున్నప్పుడు, ఒక తల్లి దగ్గర చిన్న కొన్ని నెలల పాప ఉంది. ఆ నెలల పాపను పట్టుకుని ఆమె వంట చేసుకుంటుంది. అరకు ఆ ప్రాంతంలో, ఆ ఏజెన్సీ ఏరియాలో. ఆ ఏజెన్సీ ఏరియాలో పుల్లులు తిరుగుతాయి, ఎలుగుబండ్లు తిరుగుతాయి. అయితే ఆ ఏజెన్సీ ఏరియాలో కూడా సేవకులు వెళ్ళి సేవ చేస్తారు, కాలినడకను వెళ్ళి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఏజెన్సీ ఏరియాలో ఒక ఎలుగుబంటి వస్తా ఉంటాయి అన్నమాట, వస్తా ఉంటాయి కనుక ఆ ఎలుగుబంటి ఎప్పుడైతే వచ్చిందో ఈ తల్లి ఒక్కసారిగా చూసి తన సబుద్ధిని ఆధారం చేసుకుంది. అర్జెంటుగా నా ప్రాణం నేను కాపాడాలని చెప్పి తాను ముందు వెనక ఆలోచించకుండా తన చంటి పిల్లని, చేతిలో ఉన్నటువంటి ఆ చంటి పిల్లని అక్కడ వదిలేసి పారిపోయింది. ఎలుగుబంటి చూసింది. చూసి దానికి ఏదో ఒక వింతగా అనిపించింది. ఆ పాపను చూసి ఆ పొయ్యి మీద ఎసరు పెట్టింది ఆ తల్లి. ఎసరు ఉడుకుతుంది అనమాట, మనం రైస్ వేసి ముందు పెడతారు కదా. అయితే ఈ ఎలుగుబంటికి ఏం చేయాలో తెలియక ఆ పాపను చూసింది. ఆ తల్లి పడిపోయింది. ఆ పాపను వదిలేసి ఆ పాపను అలా నోటితో పట్టుకుని వేడి నీళ్ళు వేసేసిందంట ఎలుగుబంటి. తర్వాత వచ్చి అమ్మో నా పాప అని ఏడ్చిందంట. పిల్లరా, ఇవన్నీ మనిషి ఒక సబుద్ధిని ఆధారం చేసుకుంటాడు. ఈ సబుద్ధిని ఎవరైతే ఆధారం చేసుకుంటారో చూడండి, బైబిల్ చెప్తుంది కదా, 3 రాళ్ళ తన ఇల్లు ఏం చేస్తంట అది. కానీ మన సబుద్ధి మనల్ని ఎదగనివ్వదండి. దేవుళ్ళలోనూ ఎదగనివ్వదు, బయట సొసైటీలో కూడా మనల్ని ఎదగలేనటువంటి పరిస్థితుల్లో తేలిపోద్ది. ఈ సబుద్ధి ఏంటంటే అన్ని నాకు తెలుసు, నాకు ఎవరో చెప్పక్కర్లేదు, నేను చెప్పిందే చేయాలి, ఇలా అనుకునే వాళ్ళని సబుద్ధిని ఆధారం చేసుకోవడం అంటే. ఇక్కడ ఎవరో గొప్పవారం కాదు, ఇక్కడ ఎవరో తెలివైన వాళ్ళం కాదు, ఇక్కడ ఎవరు కూడా జ్ఞానులు కానే కాదు. మనకి బైబిల్ ఇవ్వబడింది, బైబిల్ ఒకటే జ్ఞానము. హల్లెలూయా. జ్ఞానాధారము నేనే అంటున్నాడు దేవుడు. తెలుసా మీకు? జ్ఞానాధారం నేనే దేవుడు ఎక్కడని చెప్పాడా లేదా? ఎక్కడ చెప్పాడు? జ్ఞానాధారం నేనని ఎక్కడ చెప్పాడు? జ్ఞానాధారం నేనని ఎక్కడ చెప్పాడు దేవుడు? చెప్పాలి, ఎవరికైనా తెలిస్తే చెప్పాలి. ఎవరు మాట్లాడుతుంది? సైలెంట్. జ్ఞానాధారము నేనని దేవుడు ఎక్కడ చెప్పాడమ్మా? సామెతలు 8 తెరవండి ఒకసారి. సామెతలు 8:14 చదవండి ఎవరైనా సరే. చదువునా? ఇచ్చుటయు నా వశము. ఎస్, జ్ఞానాధారము అంటే ఇప్పుడు జ్ఞానం ఎవరు? ఇప్పుడు ఈ సబుద్ధిని ఎప్పుడైతే మనిషి దేవుడు జ్ఞానాన్ని తీసుకోకపోతే, దేవుడిని ఆధారం చేసుకోకుండా మన సబుద్ధిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో అది మనకి మంచి అండి? చెప్పండి. అది మనకు మేలు తీసుకొస్తుందా? అది మన ఆశీర్వాదం తీసుకొస్తుందా? చెప్పండి గట్టిగా. ఎవరు నోరు తెరవట్లేదు? నేనైనా ఆదివారం మొన్న నోరు తెరవట్లేదు, నాకు అర్థం కాదు. ఉపవాసం ఉన్నారన్నా? అలా ఉపవాసం ఉన్నారని అసలు దేవుడు ఇతరులు కూడా చెప్పొద్దు అన్నాడు. నీరసంగా అలా కాముకుంటారేంటమ్మా? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నీ సబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నీ సబుద్ధిని ఆధారం చేసుకున్న వాళ్ళని కదా ఈరోజు నీ కుటుంబ జీవితం, నీ జీవితం, నీ పిల్లల జీవితం అయిపోయింది. హల్లెలూయా. నీ సబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్లే ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలి గల కారణం నీ సబుద్ధే. ఏ బుద్ధి? నీ బుద్ధే. దేవుని బుద్ధి ఎక్కడ తీసుకోలేదు కదా. దేవుడు ఈరోజు నీకు నేర్పుతున్న పాట, నీకు నాకు నీ సబుద్ధిని అసలు ఆధారం ఎవరు చేసుకోకూడదు. ఈ సబుద్ధిని ఎవరైతే ఆధారం చేసుకుంటారో వాళ్ళ నిజముగా వాళ్ళ జీవితాలు చాలా నష్టమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి. నేను మన బొండాల అంకులు ఈ బిడ్డ గురించి సాక్ష్యం చెప్పాను, రాజేష్ గురించి. నాకు అసలు దేవుడు అక్కడ నేను నిలబడ్డాను, వెంటనే నాకు అక్కడ క్రైస్తవుల గురించి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఈ బిడ్డ గురించి చెప్పడం జరిగింది. ఈ బిడ్డ వస్తారని నాకు తెలీదు.
నేను చర్చిలో కూర్చున్నప్పుడు వచ్చి కనబడ్డాడు. వెంటనే నాకు ప్రేరేపణ ద్వారా దేవుడు ఇక్కడికి ఆ బిడ్డ నా బిడ్డను దేవుడు నడిపించారు, పరిశుద్ధాత్మని నడిపించిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ముందే కూర్చున్నాడు సహోదరుడు. తన వయసు చిన్న వయసు 28 సంవత్సరాలు. ఎవరో ఫ్రెండ్గా చేశాడు. తన సబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు నా ఫ్రెండు, నా బెస్ట్ ఫ్రెండు, నాతో కలిసి తిరిగే ఫ్రెండ్ అని రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు తనకి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి నిలబడినప్పుడు చాలా తన జీవితం ఏమైపోయిందండి, చెరసాల దాకా వెళ్ళిపోయింది. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? చెరసాల దాకా. అదే మన సబుద్ధిని మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుంటామో, దేవుడు మనకి గ్రంథం ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు, నువ్వు చదవమంటున్నాడు. నువ్వు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా ఈ గ్రంథం నుంచి నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడు. కానీ నువ్వు ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకోకుండా, దేవుడు యేసయ్య జ్ఞానం నువ్వు ఆధారం చేసుకోకుండా, నీ సబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు, నీ తెలివితేటను నువ్వు ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు కొని తెచ్చుకుంటావు. నీ కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా కావాలని కొని తెచ్చుకుంటావు అంటారు కదా, అది అర్థమైందా మీకు? లేదా కావాలని కొని తెచ్చుకోవడం. చూడండి, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం, సామెతలు 3లో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి సిస్టర్. ఎవ్రీబడి కెన్ రీడ్. సామెతలు 3:5. ఎస్, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఒక్క నిమిషం నాన్న, ఏ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు? ఏ బుద్ధిని ఆధారం చేసుకోకూడదు? మన సబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. నిలబడ్డ దైవజనుడిగా నేను అవ్వచ్చండి, వింటున్న మీరైనా సరే ఏం చేయకూడదంటే సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మీ సబుద్ధిని మీరు ఆధారం చేసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అన్న కొన్ని విషయాల్లో మా తెలివితేటలు మేము తీసుకోవచ్చా? కొన్ని విషయాల్లో మా సబుద్ధిని మేము బేస్ చేసుకుని మేము మూవ్ అవచ్చా? నో. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ సబుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే మన సబుద్ధి ఎప్పుడు కూడా స్వార్థపూరితంగానే ఉంటుందండి. హల్లెలూయా. అది మనకి నష్టాన్ని తీసుకొస్తుంది. దానివల్ల మనకి ప్రయోజనం ఉండనే, మళ్ళీ చెప్పండి, దానివల్ల మనకి ప్రయోజనం ఉండనే ఉండదండి. మన సబుద్ధి ఎప్పుడు కూడా చాలా ప్రమాదం. అందుకే చదువు నెక్స్ట్ వన్. నీ పూర్ణ హృదయంతో ఎవరైంది నమ్మిక ఉంచాలి? మనం నమ్మిక ఉంచున్నామా? నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పుకుందాం. బైబిల్ పట్టుకుని నిజంగా దేవుని ఎందుకు హృదయపూర్వకంగా నమ్మిక వస్తే మన జీవితాలు ఎలా ఉంటాయండి? మన సబుద్ధిని ఆధారం చేసుకుని మన దేవుడి మీద ఆధారం చేసుకోకుండా మనకు నచ్చినట్టు కొంతమంది అంటారు కదా, దేవుడు అంటే ఎలా కుదురుతుంది? గాల్లో దీపం పెట్టినట్టేంటి, మీ ప్రయత్నం మీరు చేయాలి కదా అని కొంతమంది తెలివిగా మాట్లాడతారు. అమ్మో, ఏం తెలివితేటలు, వాళ్ళ దగ్గర డిగ్రీలు నేర్చుకోవాలి మనం. ఏమండి, గాల్లో దీపం పెట్టినట్టు దేవుడు సమస్తాన్ని సృజించాడు. దేవుడు గ్రంథాన్ని చేతిలో పెట్టాడు. నన్ను అడుగుము, ఈ బూది గంటల వరకు నీకేం చేస్తాను, ఏస్తాను అన్నాడండి లేదా? హల్లెలూయా. మనం ఆయన అడగడం తప్పులేదండి. మన సబుద్ధిని ఆధారం చేసుకున్నంతసేపు కూడా మన జీవితంలో దేవుడు కలవ చేసుకోడట. నేను కాముగా ఉంటాడట, అస్సలు హెల్ప్ చేయడు. నెక్స్ట్ వన్ చదువు. అక్కడ ఏమంటున్నాడు? ఎస్, నీ ప్రవక్తన అంతటి యందు ఎవరు అధికారం ఒప్పుకోవాలి? నీ దేవుడని యెహోవాకి నీ ప్రవక్తన అంతటి అధికారాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకుంటే నీ జీవితం ఎలాగుండేది? ఇక్కడి నుంచైనా సరే నీ దేవునికి నీ జీవితం మీద, నన్ను పూర్తిగా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా ప్రవక్తనంతా నీకు అధికారం ఉంది, నన్ను నడిపించవచ్చు అంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా నడిపించి నిన్నే కాదా, నిన్ను ఆశీర్వించడమే కాదు, ఇతరులకి ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుమారుడుగా నీ దేవుడు యేసయ్య చూపించాలని ఆశపడుతున్నాడు. ఇది నా సొంతంగా నేను ఏదో రాసేసుకుని మీ ముందుకు రాలా. యేసయ్య చెప్పమంటే చెప్తున్నా, రాసా. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకూడదని చెప్పి నాకు దేవుడు రెఫరెన్స్ ఇస్తే మీరు నమ్మిపోయినా దేవుడు నా మాటలు అంటున్నాడు. యేసయ్య పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నారు. ఈ సామెతలు 13 చదువు, సామెతలు 17 చదువు, దీనికి లింక్ ఇందులో ఉందంటే నేను చదివి ఇందులో రెఫరెన్స్ కూడా రాసుకున్నానండి. దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, నీ దేవుడని యెహోవా యందు నువ్వు నమ్మిక ఉంచాలి. ఎవరైనా నమ్మిక ఉంచాలి? నమ్మిక ఉంచాలి. నిన్న రాత్రి మాకు వాటర్ లేదు, అందరికీ తెలుసు కదా, బేబాలో పెద్ద ప్రాబ్లం ఇష్యూ వచ్చింది. వాటర్ లేదని. అయితే వాటర్ లేదంటే నేను ఇంటికి వెళ్ళేటప్పటికి వాటర్ లేదు అంటున్నారు. సరే, మా నాన్నగారు వచ్చారు. దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు, తెప్పించేటి అది మనీ ఇచ్చి 500 ఇచ్చి ప్రభు వెళ్ళమన్నారు. సరే, మొత్తం మీద ఆయన వెళ్ళేటప్పటికి 9:30 దాటేసిందేమో, 10 దాటేసిందో వెళ్ళాడు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మాట చొప్పున ముందుకెళ్ళినప్పుడు మాకు మాత్రం దేవుడు రాత్రి వాటర్ ఇచ్చాడు. హల్లెలూయా. పొద్దున్న అందరికి వాటర్ లేదంట, అందరు తిరుగుతున్నారట, ట్యాంక్ వస్తుంది అది ఇది అని చెప్పేసి. కానీ నేను చాలా సంతోషించాను. దేవుడు నాకు బయలుపరిచాడు, మేము ఇచ్చక వెళ్ళాం, మాకు వాటర్ సిద్ధపరిచాడు. ఇప్పుడు కూడా మాకు వాటర్ సిద్ధపరిచాడు. ఎందుకు చెప్తున్నానండి, చిన్న విషయాన్ని కూడా నేను నా సబుద్ధిని ఆధారం చేసుకుంటే, నేను మా అమ్మగారు అనుకున్న ట్యాంక్ కొత్త తెల్లారబడదాం, లేకపోతే డబ్బులు ఎందుకు 500 అడ్వాన్స్ ఇవ్వాలా, ఇంతకు వచ్చి అవుతుంది, ఇవన్నీ లెక్కేసుకుంటే తాగడానికి వాటర్ ఉండదు. హల్లెలూయా.
ఎందుకు చెప్తున్నానంటే మన సబుద్ధిని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదట, బేస్ చేసుకోకూడదు, ఆధారం చేసుకోకూడదు. మన సబుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆధారం చేసుకుంటే, చూడండి మీకు అర్థంలో చెప్తా. టైటానిక్ షిప్ కట్టాడండి, వావ్ ఏముంది షిప్ అని అందరూ అడుగుతున్నారు. ఆ కట్టినవాడు అన్నాడు, తెలుసా నీకు దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్నాడు. ఏం చేయడంట, గడిగా చెప్పండి, దేవుడు కూడా దీన్ని ముంచలేడయ్యా. దేవుడు చూశాడు, ముంచలేనా, కాముగా ఉన్నాడు. వెళ్ళి ఆ ఐస్ బర్గ్స్ని ఎప్పుడైతే గుద్దిందో మొత్తం పిప్పు అయిపోయి అందరూ చచ్చిపోయారు అందులో. ఇప్పటికి దాన్ని బయట తీసుకురాలేదు. హల్లెలూయా. ఏమండి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, ఎప్పుడు మన సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నువ్వు ఏది చేసినా దేవుడిని యేసుని ముందు పెట్టు, దేవుని బట్టి దేవుని కనపరచు. దీన్ని దేవుడు కూడా ముంచలేడండి అంటే మునిగిపోయింది కదా, మధ్యలో చచ్చిపోయారు అందరూ కూడా. చూడండి పిల్లరా, మన సబుద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆధారం చేసుకోకూడదు. మన సబుద్ధిని ఆధారం చేసుకుంటే మన కుటుంబాలు ఏమైతాయంటే దేవుడు అనుకున్నట్టుగా నిర్మాణం జరగవండి. దేవుడు చూడాలనుకున్నట్టుగా మన జీవితాలు ఉండవు. మన సబుద్ధిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకుంటామో మనము దేవుడు అనుకున్నటువంటి పొజిషన్కి మనం రీచ్ అవ్వలేము. నెక్స్ట్ దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సొలొమోను గురించి చెప్పమన్నారు. సొలొమోను దేవుని యేసయ్య చేత, తండ్రిని దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. చెప్పండి మళ్ళీ, జ్ఞానం ఇచ్చాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? కొంచెం దూరం కూర్చో, మీ ఇద్దరు పక్కన ఉంటే ఇక్కడ భూకంపం వచ్చేలాగా ఉంది. కొంచెం పక్కన కూర్చోగలరు, ఒకళ్ళు అక్కడ ఒకటి కూర్చోండి. అయితే చూడండి, ఈ సొలొమోను దేవుడు జ్ఞానం అడిగాడండి, జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇస్తే ఇంకా నీ ముందుగా నీ తర్వాతగా నీలాంటి జ్ఞానవంతులు ఉండాలని దేవుడు ప్రామిస్ చేశాడు. మరి జ్ఞానం ఇచ్చాడు కదండి. తను దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనం చూస్తాం, సామెతలు రాసినట్టుగా చూస్తాం. అయితే కానీ ఈ సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి తన సబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే వద్దన్నాడో అలాగా నచ్చిన అమ్మాయిని అంతా కూడా భారీగా తీసుకోవడం మొదలు పెట్టాడు. సరే ఈ అమ్మాయి మీకు బాగుంటుందా, ఓకే పదమ్మా, ఈ అమ్మాయి కూడా మీకు రాణిగా బాగా, ఓకే పద. అలాగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. అర్థమైందా మీకు? ఈ సబుద్ధిని ఎప్పుడైతే ఆధారం చేసుకున్నాడో దేవుడు పక్కన పెట్టి ఆఖరికి దేవుళ్ళలోంచి తొలగిపోతాడు. మనం ఎప్పుడు సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఒక రాయ అట్టేద్దాం, ఒక రాయ ఇట్టేద్దాం, అంటే ప్రార్థన చేద్దాం, ఒక రాయి ఇటు కూడా వేద్దాం. ఇది దేవుని మీద ఆధారపడినట్ట. మళ్ళీ చదువుతారు, ఒకసారి రిపీట్ చేయమ్మా. నీ సబుద్ధిని ఆధారం చేసుకోనక, నేను చెప్తానమ్మా, నీ సబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి. ఎవరైనా నమ్మిక ఉంచాలి? జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్. దేవుడు ఏదైనా ప్రామిస్ చేశాడు అనుకో, నీకు జాబ్ ఇస్తానమ్మా, ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాను అన్నాడు. ప్రభు నువ్వు ఇస్తానన్నా, ప్రేయర్ చేస్తాను, కొంచెం లంచం కూడా ఇవ్వకపోతే పని అయ్యేలాగలేదు, ఇప్పుడు అది కూడా చేయనా అంటే ఇది మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్టు అవుతుందండి. రేపు సాక్ష్యం చెప్పగలమా? ఆశీర్వాదము నీకు ఉండగలుగుతుందా? చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడ ఎవరో ఇక్కడే ఏదో ఒక డాక్టర్ జాబు నర్సుగా అవడానికి లంచం ఇచ్చిందంట, కానీ జాబు రాలా. కానీ వాక్యం చెప్తున్నారు వాళ్ళే, వాళ్ళు వాక్యం చెప్తారండి. వాక్యం చెప్పే వాళ్ళే లంచం ఇచ్చారంట జాబ్ కోసం. వచ్చిందండి జాబు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, మన సబుద్ధిని మనం ఆధారం చేసుకోకూడదు. సెకండ్ వన్, మనం ఆయన ఎందుట పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలంటండి. ఎవరైందు? ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి. నీ రోగం మార్చగలడు, నీ పరిస్థితి మార్చగలడు, నీ ఫైనాన్షియల్ స్టేటస్ మార్చగలడు, నీ పొజిషన్ మార్చగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాకి ఒక అబ్రహాంకు లింకన్ చెప్పులు కుట్టుకుని, లేదంటే చెప్పులు తయారు చేసేటువంటి ఒక నార్మల్ పర్సన్, అతన్ని దేవుడు అమెరికాకి ఒక ప్రెసిడెంట్గా దేవుడు ఆశీర్వదించాడు. ఈయనకి ఇంగ్లీష్ రాదు, అమెరికా ప్రెసిడెంట్ ఎలా పరిపెడతాడు అని రకరకాల సెటైల్ వేసేవారంట. ఏం చేసేవారు? సెటైల్. మనిషికి చాలా అది ఈజీ కదా, నోరు ఉంది కదా, 4 ఈజీ, నరలేని 4 అంటారు కదా, టప్ప మాటలు వదిలేయడమేగా. కానీ దేవుడు అతను ఆశీర్వాదకరంగా దేవుడు అమెరికాని పరిపాలించేలా చేశాడు. హల్లెలూయా. ఎప్పుడు మన సబుద్ధిని ఆధారం చేసుకుని దేన్ని కూడా మనం కంపేర్ చేయకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సెకండ్ వన్, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నువ్వు నమ్మిక ఉంచాల్సిందే. ఎలా చేస్తాడన్నా? అన్ని కూడా వ్యతిరేకంగా కనపడుతున్నాయి. నా భర్త మారుతాడు, నాకు నమ్మకం లేదు, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా పొజిషన్ ఏమొద్ది, నన్ను దేవుడు రక్షిస్తాడా, దేవుడు నన్ను విడిపిస్తాడా, దేవుడు నన్ను హెచ్చిస్తాడా, అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి కదా అని నీ బుద్ధితో నువ్వు ఆలోచించేంతసేపు కూడా కార్యాలు జరగవు. ఏ బుద్ధితో అండి? ఈ బుద్ధి ఉంటుంది కదా, నీ సబుద్ధిని చేసుకుని నీ సబుద్ధి అంతా పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళని చూడు. నీకు ఏదైనా ఒక సమస్య ఉంది, ఆ సమస్యని వీళ్ళని చూడు. నువ్వు ఎవరిని చూడాలండి? దావీదు గొలియత్ ఉన్నాడు.
అందరిలాగా సమాధానం దావీదు ఎందుకు చెప్పలేకపోయాడు? అయ్యో నిజమేనండి, చాలా పొడుగున్నాడు, హైట్ ఉన్నాడు, చంపేస్తాడేమో, తొక్కేస్తాడేమో, నేనెళ్ళండి అన్నాడు దావీదు. నేను అతను చంపేస్తాను అంతే. హల్లెలూయా. సమస్యను చూసి భయపడేవాడు క్రైస్తవుడు కాదు, అప్పును చూసి భయపడేవాడు క్రైస్తవుడు కాదు, రోగం చూసి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. నీ దేవుడని యెహోవాను బట్టి నువ్వు ఆ సమస్యను చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు విజయం ఇస్తాడు. ఏమిస్తాడమ్మా? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు దేవుడిని ఆధారం చేసుకుని ఎప్పుడైతే నువ్వు చూస్తావో 9 అడుగుల పైన ఉన్నాడు. నేను ఏమైనా కుక్కను అనుకుంటున్నాను, నువ్వు దావీదుతో అన్నాడు, కనపడిపోతున్నాడు, నువ్వు నేను కుక్కను అనుకున్నావేంటి? చంపేశాడు అంతే. చంపేసి పీకి నరికేసి తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏంటంటే చంపి ఆ తల నరికి ఆ తలని యెరూషలేము తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఎవరికి విజయం ఇచ్చాడు? చెప్పండి గట్టిగా. ఎందుకు ఇచ్చాడు? దేవుని ఆధారం చేసుకున్నాడు కనుక. ఒకే ఒక రాయిపట్టి వెళ్ళిపోతున్నాడు, గిర్ర 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 తిప్పేస్తున్నాడు. ప్రార్థననే ఆయుధాన్ని నువ్వు ఉపయోగించి ముందు ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణంగా నువ్వు ఆధారపడి నీ సబుద్ధులను పక్కన పెట్టి నువ్వు ఆయన మీద ఆధారపడి నువ్వు దేవుడు చెప్పిన మాటలు నువ్వు విన్నావు అనుకో, దేవుడు నీ పక్షాన అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? నన్ను నమ్మింది, నన్ను నమ్మాడు, నన్ను ఆధారం చేసుకున్నాడు, నేను తప్ప వేరే దిక్కులేదు అంటున్నాడు, నా దగ్గర ఏడుస్తున్నాడు, అయిపోయి నా పాదాలు అంటున్నాడు, నేను చేయకపోతే ఎవరు చేస్తాడు అని దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. హల్లెలూయా. అటో రాయ ఇటో రాయ, దేవుడు అలా నవ్వుకుంటాడు. అటో రాయేస్తున్నాడు, ఇటో రాయేస్తున్నాడు, నేను కావాలంట అది కావాలంట, లోకం కావాలంట, వీడికి అసలు చేయకూడదని చెప్పి ఇంకో 10 సంవత్సరాలు ఏం చేస్తాడు? హోల్డ్ పెడతాడు. హల్లెలూయా. పిల్లరా, ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు నువ్వు ఆధారం చేసుకుంటున్నావు. ఈ రోజున నేను యూట్యూబ్ పరిచయం స్టార్ట్ అయింది, అవుతుంది, అందరూ లైక్ చేశారనుకో బాగా యూట్యూబ్ ఛానల్లోకి మన చాలా బాగా వెళ్ళిపోద్ది. కానీ నేను కనీసం మా అమ్మగారికి కానీ నవ్వగారు గారికి నేను చూస్తారు, వాళ్ళకి లైక్ చేయడం కూడా తెలియదండి. మా అమ్మగారికి అమ్మ లైక్ చేయి నవ్వగారు మీరు లైక్ చేయండి. ఎందుకు? వీళ్ళిద్దరు కూడా లైక్ చేస్తే ప్రతి వీడియో కూడా లైక్ చేశారు ఇంకొక 2 లైక్లు పెరుగుతాయి, ఇంకా బాగా వ్యూస్ వస్తాయి, ఇంకా అద్భుతంగా పరిచయం విస్తరిస్తుంది. ఇప్పుడు నేను దేవుని మీద ఆధారపడినట్టు నాకు అనిపించేది. అస్సలు ప్రభు నువ్వు నన్ను హెచ్చం లేదు, నేను దేవుని మీద ఆధారపడను. అందుకే ఇప్పటికీ నవ్వగారు గారు కానీ మా అమ్మగారికి కానీ అమ్మ లైక్ చేయి అని చెప్పలా. ఒకసారి ప్రేరేపణ బట్టి చెప్పానేమో నాకు తెలిసి మా అమ్మగారికి అంతే. ఎందుకంటే నేను అనుకుంటాను నన్ను ఆయన హెచ్చించాలి. హల్లెలూయా. ప్రతి మెసేజ్ నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ లైక్ చేయండి. దేవుని చిత్తానుసారంగా పరిచర్య జరుగుతున్నప్పుడు నేను పరిపూర్ణంగా ఆయన మీద బేస్ అయినప్పుడు నా కుమారుడు నా మీద మొత్తం సమస్తాన్ని నాకు అప్పగించేశాడు, నా మీద అనుకున్నాడు అని దేవుడు నన్ను ఏం చేస్తాడండి? ఆయన గ్రోత్లో తీసుకోవడం ఆరంభిస్తాడు. ఈరోజు 99 సబ్స్క్రైబ్, నేనేమి మీరు సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పట్లా. దేవుడి ప్రేమతో 3-4 చెప్పాను. రీసెంట్గా ఇప్పుడు 99 సబ్స్క్రైబర్ దాకా అయ్యారు. ఏంటండి 99 సబ్స్క్రైబర్స్. దేవుడి మీద మనం ఆధారపడాల్సిందే. మన సబుద్ధిని ఆధారం చేసుకుని చెప్పు. మనకున్నటువంటి టాలెంట్స్ని, మన టాలెంట్ని ఎప్పుడు ఉపయోగించకూడదు దేవుని దగ్గర. నీ టాలెంట్ ఉపయోగించామనుకో సర్కస్లో చేసినట్టు అయిపోతుంది జీవితం. నీ టాలెంట్ ఎప్పుడు దేవుని దగ్గర ఉపయోగించకూడదు. నువ్వు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అవ్వచ్చు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అవ్వచ్చు, దేవుడికి అవన్నీ సంబంధం లేదు. దేవుడికి కావాల్సింది అంటే ఆయన మీద ఆనుకునేవాడు కావాలి, ఆయనకి ఆయన ఆధారం చేసుకునేవాడు కావాలి, ఆయనతో నడిచేవాడు కావాలి, ఆయన చెప్పింది చేసేవాడు కావాలి. వినపడుతుందండి లేదా? హల్లెలూయా. నెక్స్ట్, నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయం యెహోవాను నమ్మికించు. నెక్స్ట్ వన్, నీ ప్రవక్తన అంతటి యందు ఆయనకు అధికారాన్ని ఒప్పుకోవాలి. ప్రభు నీ చిత్తం మీద ఎలా చేస్తాను, నేను నచ్చితే చేస్తాను, నీకు నచ్చకపోయినా సరే చేయాలనుకుంటున్నాను. మరి కొంతమంది ప్రార్థనలు ఎలాగ ఉంటాయి? పెళ్ళి అయిపోతే ప్రభు నువ్వు నమ్ము, అసలు వివాహం చేసుకున్నట్టే అమ్మాయి నీలో నడిపించేస్తాను చర్చలకు, నువ్వు నమ్మంతే. దేవుడికి ఎలాంటి ఐడియాలు ఇస్తారు కొంతమంది. అమ్మాయిని ప్రేమించాను ప్రభు, అమ్మాయి క్రైస్తవురాలు కాదు కానీ అమ్మాయి నేను వివాహం చేసుకున్నానా, నేను నీ చర్చికి తీసుకొచ్చేస్తాను, నన్ను నమ్ము. అబ్బా ఏం తెలివితేటలరా ప్రభు అంటాడు దేవుడు. అవునండి కదా, సబుద్ధి కదండి ఇది. దేవుడు అస్సలు వాళ్ళతో నువ్వు 1000 మంది వద్దన్నాడు కదా. కట్నం తీసుకోకూడదు అనుకున్నాను ప్రభు, నీకు మాట ఇచ్చాను కానీ బాగా కష్టాల్లో ఉన్నాను కదా, ఏమనుకోద్దు, ఇప్పుడు కట్నంగా తీసేసుకుంటానులే, ఏమన్నా ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఇవ్వగలిసి ఇస్తాను, లేకపోతే లేదు ప్రభు. అబ్బా దేవుడు ఇలాంటి ప్రార్థనలు నీ ఎంత మురిసిపోతాడంటే ఎన్ని తెలివితేటలు. అందుకే నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది. ఏంటండి? చెడ్డదండి. అడిగాడు దేవుడు, ఎంత భయం, అసలు భయం కూడా లేదు. కయ్యను నీ సహోదరుడు నేనేమో కావాలని అనుకుంటున్నావు ఏంటి? ఎలా చెప్తున్నాడు సమాధానం చెప్పండి. నేనేమన్నా నా సహోదరుడికి కావాలిగా ఇవ్వన్నా? ఏమో నాకు తెలీదు, నా సంబంధం ఏంటి అతనితోటి? చంపేశాడు కదా, చంపింది అతనే కదా. అసలు ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలో కూడా అతనికి జ్ఞానంలో చూశారు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? నేను నా సహోదరుడికి ఉందండి లేదా బైబిల్లో? నాకేం తెలుసండి అతను, నేనేమో కావాలిగా ఇవ్వన్నా అంటే ఏంటి దాని అర్థం? కావాలిగా దాని అర్థం ఏంటండి?
అది కాపలా కాస్తున్నాడు నా తమ్ముడు, నేను ఏమన్నా దేవుడితో మాట్లాడే విధానం అండి ఇది. ప్రభు అంటాడు, ఇదిగో కయ్యను, నీ సహోదరుడు రక్తం నాకు మొర్ర పెడుతుంది. ఏం మొర్ర పెడుతుందండి? రక్తం మొర్ర పెడుతుందట. పిల్లరా, బైబిల్ మన చేతికి ఇవ్వబడింది. మనుషులు రెండు రకాలుగా కనబడతారు బైబిల్లో. దేవుడికి లోబడే వాళ్ళు కనబడతారు, దేవుడికి అవిధేయత చూపించే వాళ్ళు కనబడతారు, దేవుని చేత ఆశీర్వించబడ్డ వాళ్ళు కనబడతారు, దేవుని చేత శపించబడ్డ జనాంగం కూడా కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఎప్పుడు రెండు కోణాలు. అందుకే రెండు అంశాల కట్నం కంటే పదునైందంటే బైబిల్ వాక్యం. చదువుతున్న మనము ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి, ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి. మా నాన్నగారు 10 యాపిల్ తెచ్చారండి. యాపిల్ తెచ్చి ప్రేమతో, కొడుకు మీద ప్రేమతో, చాలా ప్రేమతో తీసుకొచ్చారు. మా నాన్నగారు చూడలేదు. అందులో ఈ యాపిల్ కలిసి 2 డ్యామేజ్ అయిపోతే మా నాన్నగారు అన్నారు, తినరా నీకేం చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు నేనేం చేస్తాను? నేను తినే ప్రతి యాపిల్, ఒక యాపిల్ నేను ఎప్పుడైతే నేను తీసుకుంటాను హ్యాండ్లోకి, దాన్ని ఖచ్చితంగా నేనేం చేస్తాను? వాష్ చేసి పరిశోధిస్తాను. పరిశోధించకుండా తిన్నానంటే అది వేరే విషయం. ఎందుకు పరిశోధిస్తాను? ఒకవేళ డ్యామేజ్ ఉందా ఏంటి, ఎక్కడైనా ఏమన్నా పాడైపోయిందా, డ్యామేజ్ అయినటువంటి కాయ నేను పక్కన పెట్టేస్తాను లేదా? అంటే తినే విషయంలో మనం ఎంతగా మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం బైబిల్ చదువుతున్నప్పుడు మన డిసిషన్స్ ఎలా ఉండాలి, మన నిర్ణయాలు ఎలా ఉండాలి, మనం తీసుకున్న నిర్ణయమే మనల్ని దేవుడిలో నిలబెడుతుంది, మనం తీసుకున్న నిర్ణయమే మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. దేవుడు తనతో మాట్లాడాడు, డైరెక్ట్ ఎన్కౌంటర్. సొలొమోను, నీకు నేను జ్ఞానం ఇవ్వబోతున్నాను, అస్సలు నీకు అంటే ముందు కానీ వెనకాల కానీ ఇలాంటి జ్ఞానవంతులు ఉండరయ్యా అని చెప్తే, అవునా, ఓ వండర్ఫుల్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి కొన్ని దినాల అయ్యేటప్పటికి దేవుణ్ణి పక్కన పెట్టి తనకు నచ్చినట్టుగా బ్రతికి, తనకు నచ్చినట్టుగా చేసి ఆఖరికి 1000 మంది మొత్తం మంది ఆఖరికి చనిపోయాడు. తన జీవితం ఎలాగుందంటే ఈ రోజున దావీదు కుమారుడిగా ఎంత ఘనత అయితే స్టార్టింగ్ లో ఇవ్వబడిందో, తన ముగింపు, ప్రారంభం చాలా బాగుంటుంది. కొంతమంది జీవితాలు ముగింపు వచ్చేటప్పటికి మనుషులకి నవ్వుల పాలుగా వాళ్ళ జీవితాలు కనబడతాయి. ఒకరోజు ఒక దైవజన్ దగ్గరికి వచ్చి అయ్యా నేను నీ దగ్గర శిష్యుడిగా ఉండాలి. మంచిదయ్యా, ఉండు, మా బాగానే ఉంది అయితే సరే అని చెప్పి తన యొక్క తను చేస్తున్నాడు. ఇతను శిష్యుడిగా చేరాడు. కొన్ని దినాలైంది, చూశాడు మొత్తం గురువు గారి పరిస్థితి చూశాడు. ఏంట్రా బాబు ఎంత భక్తిగా ఉన్నాడు, ఎంత ఆత్మీయతలు, ఎంత టఫ్గా ఉన్నాడేంటి, కనీసం ₹1 లంచం కూడా తీసుకుంటాడు, ఎవరిని ఏదైనా వద్దంటాడేంటి, ఈయన ఎలాగో వద్దంటాడు, కానీ నేనైనా తీసుకుని వెనకేసుకోవాలి, ఇప్పుడు వెనకేసుకోకపోతే నేను ఇప్పుడు వెనకేసుకుంటాను అని సబుద్ధి. ఏ బుద్ధి అండి ఇది? అదే దేవుడు అడిగి చెప్తాడు కదా, ప్రభా నీ చెత్త మీద తెచ్చాను. చూశాడు ఈయన ఎలాగా మాట వెళ్ళాడు, మొత్తం మీద వచ్చిందంతా కూడా నేను దోషాలు. ఇంకా ఎవరితో వాళ్ళు నేను వెళ్ళిపోయి ఏదో అడిగి తీసేసుకోవాలి, ఏంటి దేవుడు చెప్పాడని చెప్పి తీసేసుకోవాలి, నిర్ణయం తీసేసుకున్నాడు. సబుద్ధిని ఆధారం చేసుకుని ఒకరోజు ఆ కుష్టి రోగ నయమాన్ని వచ్చాడు, తన స్వస్థత పొందాడు. ఏమన్నా ఇమ్మంటారండి? ఏమొద్దు, వెళ్ళిపోని. ఎవరు? ఎలీషా, ప్రవక్తను ఎలీషా పంపిస్తే ఇతను వెనకాల పరిగెట్టుకెళ్ళి, అయ్యా ప్రవక్తలు వచ్చారా? నిజమా? వచ్చారయ్యా, అందరూ క్షేమంగానే ఉన్నారా? క్షేమంగా ఉన్నారు. త్వరగా 2 జతల బట్టలు, ఆ వెండి ఎందుకయ్యా, ఇంకేమైనా కాలం వద్దు, ఈ సరిపోతుందని చెప్పి టపటపా తీసుకొచ్చి తన గుడాల్లో దాచుకుని ఏమీ ఎరగనట్టు ప్రవక్తను ఎలీషా దగ్గర నుంచి ఉన్నాడు. ప్రవక్త ఒక మాట అంటాడు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా మనసు నీతో రాలేదా అంటాడండి. హల్లెలూయా. నా మనసు నీతో రాలేదా? అతను విడిచిపోయిన కుష్ఠ రోగం నీవు, నీ పిల్లల తరతరాలు నీ కుష్ఠ రోగం ఉండబోతున్నాడండి. హల్లెలూయా. ఏమో సంపాదించండి సబుద్ధితో. అదేదో ఎలీషా గారు, నాకు కొంచెం ఇలా అనుకుంటున్నాను, కొంచెం దేవుణ్ణి అడగబెట్టండి అంటే, ఓకేనమ్మా నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కదా, ఖచ్చితంగా ప్రభు నేను ఆశీర్దిస్తాడని చెప్పుండేవాడేమో ప్రవక్త. ఈ సబుద్ధిని ఆధారం చేసుకుని ఆయన ఎలాగ పుచ్చుకోడు, నేనన్నా పుచ్చుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడు. చూశారు? ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడగను తప్ప మీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. హల్లెలూయా. ఏదైనా యథార్థంగా పొందుకోండి ఆయన దగ్గర. త్రోవ తప్పారా, రాంగ్ స్టెప్ తీసుకున్నారా, అయిపోద్ది మీ జీవితం, నో డౌట్. అందులో ఒక చిన్న మిస్టేకే సంవత్సరాలు ఏడిపించేద్దాం మిమ్మల్ని. హల్లెలూయా. సంవత్సరాలు ఏడిపించేద్దాం మిమ్మల్ని. ఏదో నెలలోనూ 10 రోజుల్లో అయిపోయి మిస్టేక్ కాదు, ఒక చిన్న మిస్టేకే ఆధ్యాత్మికమే పాపం. మీ సబుద్ధి వల్ల మీరు చేసింది ఏదైనా సరే, మీ సొంత బుద్ధి వల్ల మీరు ఏదైనా చేస్తే అది మీతో పాటు మీ పిల్లల్ని కూడా ఏడిపించేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరితో పాటు? మీతో పాటు మీ పిల్లల్ని, వారి పిల్లల్ని కూడా ఏడిపించేస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, దయచేసి నన్ను నమ్మి కూర్చోండి, దయచేసి నా వద్దకు రండి, దయచేసి నా దగ్గర ప్రాణిపడండి, నన్ను ఆధారం చేసుకోండి, నన్ను అడగండి, నేను మీకు ఏం చేస్తాను? సహాయం చేస్తాను. ఏం చేస్తాడట ఆయన? చేస్తారంటారు, చేయరంటారు రావు గారు? మరి ఎంతమంది నమ్ముతున్నారు చేస్తారని? మరి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏమంటాడు చూడండి ఒకసారి. దేవుడు కూడా మిమ్మల్ని రమ్మంటాడు. మీకు అన్న దేవుడు కూడా రమ్మంటాడమ్మా. చూడండి ఒకసారి, జస్ట్ మీకు చదివి వినిపిస్తాను. బైబిల్ ఉంది కాబట్టి జస్ట్ ప్రేరేపించబడ్డాను కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెషయా గ్రంథం ఐజా చాప్టర్ 55,
1-2 చదివినాను. ఎవరైనా చదవండి ఒకసారి. ఆ చదివిన వాటి జాగ్రత్తగా వినండి, లేకపోతే కనుక మీకు ఇక్కడ 4 అయిపోతుంది. ఎస్, దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. అమ్మ ఒక్క నిమిషం ఆగ్రహం చెల్లి. 616 యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుతుంది చెల్లి. అందరూ తెరవండి. చదువుకున్న వాళ్ళు తెరవచ్చు. చదువు రాదంటే మీరేం బాధపడద్దు, వినండి. యేసయ్య మీ గురించి కూడా బైబిల్లో చెప్పాడు, చదువుడి కంటే వినుట ద్వారా విశ్వాసము కలుగును. హల్లెలూయా. మీకు రాకపోతే వినండి, మీకు విశ్వాసం కలుగుద్దని ప్రభు ముందుగానే చెప్పారు, ఆయన మెన్షన్ చేశారు బైబిల్. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 చదవమంటారు. ఇప్పుడు తీశారండి అందరూ? తీశారు? అందరూ తీశారా? భయపడకుండా చెప్పండి ఎవరన్నా తీయకపోతే. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 616 వస్తుంది పేజీ నెంబర్. అది చిన్న బైబిల్, ఏమైనా తేడా రావచ్చు కొద్దిగా, ఏమన్నా పేజీ నెంబరు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. నేను 2 minutes అయినా సరే వెయిట్ చేస్తాను. మీరు బైబిల్ తెరిచి మీరు చదవండి, అందులో ఉందో లేదో. దేవుడే మిమ్మల్ని ఆదరించేది, దేవుడే మిమ్మల్ని బలపరిచేది, దేవుడే మీకు సహాయకుడు. చెప్పండి, దేవుడే. ఎవరైనా అవునమ్మా, దేవుడే మీకు సహాయకుడు. ఎవరైనా, ఆయన పేరేంటి? గట్టిగా దేవుడు చిన్నపడం తద్దరలాలి. హల్లెలూయా. ఎవరైనా గట్టిగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అలా పిలుద్దామా? యేసయ్యా మురిసిపోతాడు. చిన్న సంఘం అనుకుంటారు అందరూ. అవన్నీ కదా, దేవుడు అక్కడి నుంచి చూసి ఉన్న నలుగురైన ఆత్మ సత్యంతో ఆరాధించడం, పరలోకంతో సాక్ష్యం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. తెలుసా మీకు, దేవుడు మన గురించి మొత్తం ఇక్కడ మనందరి గురించి ఆయన తెలుసు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఎందుకో ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి అర్థం కావట్లేదు, సాక్ష్యం కాదు. అసలు నిజంగా ఏ గుంపయ్యా ఈ నలుగురు. అందుకే అంటాడు బైబిల్లో, చిన్న మంద భయపడుకుడి, నా తండ్రికి ఇష్టమైంది మీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడ్డాం. హల్లెలూయా. అందరూ తెలుసు కదండి. యెషయా గ్రంథం 55:1-2 చదువు, గట్టిగా చదువు. ఎస్, ఎవరండి? దప్పికుని వాళ్ళ. చదువునా? ఎస్. ఎస్, రోగలంటే ఏంటి? రోగలంటే ఏంటి చెప్పాలి అందరూ కూడా. రోకలంటే ఏంటి తెలియపోతే మీరేం భయపడదు, మేము కొట్టం, ఏం చిట్టం. రోకలంటే డబ్బు. చెప్పండి, ఒకప్పుడు ధనాన్ని ఏమని పిలిచేవారు? రోకలు. చూడండి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు మందిరంలో ఏం చేస్తున్నారంట? రోకలు మారుస్తున్నారంట. అవునా? యేసయ్య కోపం వచ్చిందా లేదా? చదువునా చెల్లి. లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి. అంటే డబ్బు లేకపోయినా, ధనము లేకపోయినా, చెప్పాను చదువు. ఏమి ద్రాక్షారసాన్ని ఏం కొనాలి? కొనుడి. చదువు నెక్స్ట్. అది ఏంటంటే, ఒకసారి సంతృష్టి కలుగు చేయడానికి మీ కష్టాన్ని మీరు ఏం చేస్తున్నారు? భయపరుస్తారు. చదువు నెక్స్ట్ వన్. ఎవరి మాట వినాలంటమ్మా? మళ్ళీ అందరూ చెప్పాలి, ఎవరి మాట వినాలి? లోపల ఎవరైనా కూర్చున్నారా? సిస్టర్ ఎవరైనా ఉన్నారు లేరా? ఇక్కడ ఉన్నారు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? రాజేష్ ఎవరి మాట వినాలి? వింటారా? ఖచ్చితంగా వింటారా? ఇప్పుడు ఎవరికి మాట ఇస్తున్నారు? మేము దగ్గర లేకపోతే ఏసైకి మేము ఏసై మాట వింటామని మాట ఇస్తున్నారు. జాగ్రత్త, చచ్చేంత వరకు మాట చెప్పారా ప్రమాదం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఈ పరిచయం అంతా దేవుడు తోకం వస్తాడు. ఆయన నన్ను పక్క నిలబెడతాడు. రెండు బాబు అని చెప్పి మమ్మల్ని ఇద్దరు నిలబెట్టి తీర్పు తీర్చి మాకు ఇవ్వాల్సింది మాకు ఇస్తాడు, మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మన అందరం కూడా యేసయ్య చేత, నా తండ్రి చేత ఆశీర్వదించబడి వెళ్ళండి, నా తండ్రి రాజ్యం స్వతంత్రించుకొని చెప్పే సాక్ష్యం మనం పొందుకోవాలి. హల్లెలూయా. లేదనుకో నోగరు పక్క, నేను పక్క అయిపోతాం. అర్థమైందా మీకు? హల్లెలూయా. నేను యథార్థంగా చెప్తున్నాను పిల్లరా, మండించబడిన ఆత్మీయతలో మండిపోండి. అంతే, సలసల మండిపోనండి. నీరు ఒక మంట ఉండాలి దేవుని కొరకు. చచ్చేంత వరకు ఆ మంట ఆరిపోకూడదు. ఆ మంట ఆరిపోయిందా ఆత్మీయతలో చచ్చిపోతామండి, కాంప్రమైజ్ అయిపోతాం, పాపానికి లోబడిపోతాం. ఎప్పుడైతే ఒక మంట ఉంటుందో మనలో, ఆయన కొరకు నేను బతకాలి, ఆయన చిత్తం చేయాలి, సావో రేవో ఆయన కొరకు నేను అనుకుంటే, ఆ మంట నిన్ను ముగింపు వరకు తీసుకెళ్ళిపోద్దండి. యేసయ్య భూమి మీదకి వచ్చాడు, వచ్చి తండ్రి చిత్తము ఆయనకి ఆహారం అయింది. యేసయ్య భోంచేయవా? చేయను. భోంచేయండి సార్. నో, నా తండ్రి చిత్తమే నాకు ఆహారం అయింది. మీరు చెప్తారు అలాగా? ఊరుకోండి బ్రదర్, ఏదో కావాలంటే ఆశీర్వాదం అడుగుతామేంటి, అలా మేము భక్తి చేస్తామేంటి? అలా మాకు తెలియదేట్లేంటి? మేము బతకొద్దా, సంతోషంగా ఉండొద్దా? మేము అలా భక్తి చేయం. ఏదో అవసరమైతే యేసు దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఇది కావాలంటే ఇవ్వగానే వెనక్కి తిరిగి కూడా పొరిగే ఇంకా.
హల్లెలూయా. అలా ఉంది కాబట్టి క్రైస్తత్వం ఈ రోజున కుటుంబాలన్నీ కూడా పాడైపోయినాయి. కానీ యేసయ్య కావాలని వెంబడిస్తే యేసయ్య సన్నిధి మన కుటుంబంలో ఉండబోతుంది. హల్లెలూయా. మోషే అంటున్నాడు, నాయకుడిగా అయిపోయిన తర్వాత మంచి పని చేసావు, నన్ను నాయకుడిగా నియమించి అసలు నువ్వు రాకలేదు, నీతో పని లేదు నాకు, నువ్వు జస్ట్ అలాగా సేఫ్గా ఉండు, నువ్వు రెస్ట్ తీసుకో ప్రభా, నేను ఇల్లు వచ్చేస్తానంటే మోషే పరిస్థితి ఏమవుద్ది? మోషే అలాగనలా, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను. అందుకే దేవుడు మోషే అంటే నా ఇల్లంతస్తులో నమ్మకస్తుడు. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఈ రోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనిషిని తాగు, ఆహారం కొనుక్కో, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించాలి. ఏ పదార్థాలు? మీకు అందరికీ భోజనం వడ్డిస్తున్నాం ఈ రోజు అనుకున్నాం. పాస్టర్ గారు నేను కలిసి పాస్టర్ గారు మధ్యలో అనుకున్నాం, వీళ్ళకి ఇంత ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ ఫుడ్ పెట్టడం అవసరం పాస్టర్ గారు, కుళ్ళిపోని బాగా వారం రోజుల నుంచి తిప్పి సంతలంతా తిప్పి కూడా మాగిపోయి ఉన్నటువంటి ఈ బెండకాయలు, ఈ కూరగాయలన్నీ తీసుకోండి, 100 రూపాయలు, ఇది 10 రూపాయలు అవుతుంది, ఇద్దరం మాట్లాడుకుని మేము ఇద్దరం మొత్తం మీద ఇంత 1000 రూపాయలు ఎందుకంటే 200 మొత్తం తీర్చేద్దామని చెప్పి తీసుకొచ్చేసి మొత్తం అన్ని మీ ముందు అడేసాం. ఉండండి అమ్మా పాస్టర్ గారు, ఏంటండి వద్దండి ఉండవండి, అమ్మా ఏం కాదు మీకు తినండి, వేస్తున్నామన్నారు, తింటారా మీరు? ఎందుకు తినరు మీరు? దేవుడు అంటున్నాడండి, ఎందుకంటే తెలుసా, దేవుడు అంటున్నాడు మనకి మంచి పదార్థాలు భుజింపులు ఇస్తాను మిమ్మల్ని. ఏ పదార్థాలండి? మంచి పదార్థాలు. ఎవరి మాట వింటే? దేవుడి మాట వింటే. ఒకప్పుడు ఉత్తానం తిని, ఒకప్పుడు గెంజి తాగి, ఒకప్పుడు పచ్చడి మెతుకులు తిన్నా నీకు ఈ రోజున రాజులతో భోజనం చేస్తున్నాడు కదా. నువ్వు తినే ఫుడ్, రకరకాల ఫుడ్ ఈ రోజు నువ్వు తినగలుగుతున్నావు, రకరకాల ఐటమ్స్ చేసుకుని నువ్వు తినగలుగుతున్నావు. కారణం ఏంటంటే ప్రభు మహాకృప, ఆయన కృప, యేసయ్య కృప. ఆయన మాట నువ్వు వింటే మంచి పదార్థాలు నేను ఏం చేస్తాడట? భుజింపనేస్తాడు. అందుకే మన సబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకుంటే అది చాలా ప్రమాదం. నువ్వు యేసయ్య మాట విన్నావా, నీ జీవితమే మారిపోద్దండి. ఎవరి జీవితం మారిపోద్ది? నీ జీవితం మార్చిపోద్ది. దీన్ని కంపేర్ అయ్యేది ఒక వ్యక్తి జీవితాన్ని మనకి ప్రభు చూపిస్తాడు. నువ్వు అడగొచ్చు, అలా దేవుడు నన్ను కూడా వాడుకుంటాడా, దేవుడు నా ద్వారా కూడా సాక్ష్యం చెప్పిస్తాడా, దేవుడి గురించి నేను కూడా సాక్ష్యం చెప్పాలా, దానికి ఏమన్నా చదువు ఉండాలేమనుకుంటున్నాను, దానికి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా స్టేటస్ ఉండాలేమనుకుంటున్నాను. చాలా మంది ఇలా ఆలోచిస్తారు. నో, దేవుడు పెంట కుప్ప మీద కాగితాలు ఎరుకుని కూడా తీసుకొచ్చి సేవకుని చేసేస్తాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక నిర్ణయం తీసుకున్నాడా, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. మళ్ళీ చెప్తున్నా, పెంట కుప్ప మీద కాగితాలు ఎరుకుని కూడా తీసుకొచ్చి బ్యాగ్ పక్కన పెట్టినానా, చేతులు భయపడుకో, అభిషేకించి పరిశుద్ధాత్మనిచ్చి వాడుకుంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక వ్యక్తి జీవితాన్ని మనం కొద్దిగా పరిశీలించేద్దాం. పరిశుద్ధాత్మను నడిపించే కొద్ది ఆ వ్యక్తి ఒకసారి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడన్నా, దేవుడు ఎవరినైనా హెచ్చిస్తాడా, దేవుడు అంత గొప్ప, ఆయన అంత గొప్పవాడా, ఆయన అంతగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఖచ్చితంగా నీ గురించి, నీ నిర్ణయాల కంటే, నీ తలంపుల కంటే, నీ ఆలోచనల కంటే నీ గురించి దేవుడు చాలా ఉన్నతమైన తలంపులు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏ తలంపులండి? ఉన్నతమైన తలంపులు. చెప్పండి గట్టిగా, ఉన్నతమైన తలంపులు. కుమారి గారా చదువులేదు బాబు, ఆ బిడ్డ నోటంటే నా మాటలు రాకూడదు, అసలు నేను ఎవరిని అసలు అలా అనుకోడు. ఆ బిడ్డ నోటంటే మాటలు ప్రకటించి మహిమ పొందుతాడు. హల్లెలూయా. దేవుడికి అంత తేడా ఉంటుంది మనకి దేవుడికి. మనం ఏమనుకుంటే ఇక్కడ ఎవరన్నా వాక్య పరిచయం ఇవ్వడానికి మినిమం బాగా చదువుకోవాలి, అసలు ఆరాధన బాగా చేయాలి, పాటలు బాగా పడాలి, వాక్యం చెప్పడం అవలేలుగా చెప్పారు, అలాంటి వాడికి ఇద్దాం అనుకుంటాం మనం. దేవుడు అంటాడు, ఆ బిడ్డకి ఆ బిడ్డ నేను వాడుకుంటానంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడి తలంపులు మనం చూడండి ఒకసారి. ఐజా చాప్టర్ 50 ఒకసారి తెద్దాం. ఐజా చాప్టర్ 55 అనుకుంటాను. ఒకసారి యెషయా గ్రంథము 55 వచ్చినాను. ఐజా చాప్టర్ 55 మీరు ఎక్కడ చదివారు కదా, అక్కడ చూడండి ఒకసారి త్వరగా. ఐజా చాప్టర్ 55 ఏముంది? ఐజా చాప్టర్ 55 వర్స్ 8 through 9 అన్న చదవండి ఒకసారి. ఎస్, ఎవరి తలంపులు అండి? మీ తలంపులు ఆయన తలంపులు వంటివి. మరి ఇప్పుడు మీ సబుద్ధిని ఆధారం చేసుకుంటారా? ఇక్కడ మీరు మీ సబుద్ధిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఇక నుంచి ఏం చేయాలి? ఇక్కడ నుంచి మీ సబుద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాదు, సబుద్ధి అంటే ఏంటి నాకు అర్థం కాదు, సబుద్ధి అంటే నాకు అర్థం కాదు అనుకుంటారు కొంతమంది. మీ సొంత ఆలోచనే సబుద్ధి, మీ ఓన్ డిసిషన్సే సబుద్ధి. అర్థమైందా లేదా మీకు? ఆధారం చేసుకోకూడదు. యోనా గురించి చెప్పిన 2 మాటలు చెప్తాను వినండి. యోనాకి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళను, ఈయన నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. నేను నినివే వెళ్ళను. ఎక్కడికి వెళ్తాను? తర్షీషుకి వెళ్తాను. కాబట్టి తన సబుద్ధిని ఆధారం చేసుకుని వాడెక్కేశాడు. మొత్తం జలప్రలయం కింద వచ్చేసింది. ఇదేంట్రా బాబు ఇలా ఊగిపోతుంది వాడా అనుకుంటున్నాడు లోపల. అనుకున్నాడా లేదా? బాబు నువ్వు ఎవరవే? ఓ నిద్రపోతా, ఒక సేవకుని ఎలా పిలుతున్నాడు చూసాడు, ఒక అన్ని ఓ నిద్రపోతా, ప్రార్థన చేయరా బాబు వెళ్ళి నీ దేవునికి అంటున్నాడు. అక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరో? తన సబుద్ధి కదా. దేవుడిగా మాట వినకపోతే మొత్తం మనకి ఇచ్చే ఘనత కూడా మారిపోద్ది సెకండ్లో. మొత్తం ఎలా మారిపోయింది చూసారా? ఏం చేయమంటావు? నన్ను దయచేసి సముద్రంలో పాడేస్తే మీరు సేఫ్. పాడేయమంటావా?
ఆ దేవుడికి ప్రార్థన చేశారు, ఏసైకి తండ్రి దేవుడికి, అయ్యా ఇతన్ని మేము పాడేస్తాను, మా మీదకి ఎటువంటి తప్పిదం రాకూడదు, ఎటువంటి పాపము రాకూడదు, ఎటువంటి కీడు రాకూడదు అని చెప్పి తీసుకొచ్చి సముద్రంలో పడేసి ఆ చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ నాసంతా తల పట్టేసింది. బాబోయ్ అని ఏడుస్తున్నాడు లోపల. వద్దు బాబోయ్, దయచేసి నాకు ఎక్కడో పాతాల్లో ఉన్నాను, ఎక్కడో మూల ఉన్నాను, దయచేసి నన్ను రక్షించు అన్నప్పుడు మూనుతుంటే దేవుడు చేపకు ఆజ్ఞాపించాడంట. అలా తీసుకెళ్లి నినివే పట్టణం దగ్గర ఒక కుక్క ఎక్కినప్పుడు బయటకు వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఈయనతో సామాన్యమైంది కాదు, ఈయనతో ట్రావెల్ చేయడం అంటే ఆషామాషి కాదు. ఈయన మాట వెళ్ళకపోతే చేప కడుపులోడు పెట్టేస్తాడు, లేకపోతే తిమింగ్లను కూడా ఇచ్చేస్తాడు మనల్ని. హల్లెలూయా. అర్థమైందా లేదా మీకు? దేవునితో ఆషామాషి కాదు, మనుషులతో మాట్లాడు, దేవునితో మాట్లాడకూడదు. దేవుడికి నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ప్రతి నాలుక ఆయన ఒప్పుకుంటుందంట, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతండి. ఒక ప్రవక్త అయి ఉండొచ్చు, కానీ ఆ నాసంతా తలకు పట్టేసి దేవుడికి అమ్మ బాబు అని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, నీ సబ్బుద్ధిని ఆధారం చేసుకుంటే కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి నీ జీవితం వెళ్ళిపోద్దండి. కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఏమైపోద్దంటే ఇక చచ్చిపోవాలా లేదంటే ఏం చేయాలి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. అలా ఎప్పుడు వెళ్ళకూడదు. మీకు అర్థమైనా చెప్తాను. ఒకరోజు దైవజనుడు సువార్త చెప్పాడు, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే చెరసాలన్నీ కూడా బిగించుంటే చెరసాల నాయకుడు బయట ఉన్నాడు. మొత్తం మీద ఇప్పుడంటే మనకి టెక్నాలజీ పెరిగి కరెంట్ వచ్చేసిన ఆ సమయంలో కరెంట్ చాలా తక్కువ కదండి. మొత్తం మీద ఈ జైలు అధికారి అక్కడ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా వీళ్ళు కీర్తనలు పాట పాడేటప్పటికి ఒక్కసారిగా ఏమొచ్చిందండి, అక్కడ భూకంపం వచ్చింది. ఈ చెరసాల పునాదులన్నీ బద్దలైపోయినాయి. ఈ వ్యక్తి సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. వీళ్ళందరూ పారిపోయారు, నేను బతుకున్నానంటే నన్ను ఖచ్చితంగా చంపేస్తారు, నేను బతకూడదని తన కత్తి తీసుకుని చచ్చిపోదాం అనుకున్నప్పుడు పౌలుకి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తుంటే మేము ఎవ్వరము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నామంటే యేసు నామములో ఆ వ్యక్తి రక్షణ పొందేశాడు. హల్లెలూయా. ఎంత తేడా ఉందండి. తన సబుద్ధిని ఏం చేస్తుంది, ఇమ్మీడియట్లీ చచ్చిపోవాలి. నేను ఏం చేయాలండి, ఇమ్మీడియట్లీ చచ్చిపోవాలి. ఎన్నో కార్యాలు చూస్తారు కొంతమంది, చచ్చిపోతామా ఇద్దరు దూకేద్దామా, ఇద్దరు ప్యాన్ గురేసుకుందామా. ఏంటి ఎన్ని మీరు చదువుకున్నారు, యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, యూ డోంట్ నో, మీకు తెలియదా వాక్యం, యూ డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్, మీకు వాక్యం తెలీదా? మీరు ఇతరులను బతికించాలి కానీ మీరు చచ్చిపోవడానికి కాదు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది. మీరు చచ్చిపోవాలనుకున్నారంటే కనుక మీరు ఆత్మీయతతో చచ్చిపోతున్నారు. మీరు బ్రతికి ఇతరులను రక్షించాలి, ప్రభు కొరకు క్రీస్తు కొరకు సంపాదించాలనుకున్నారా, మీలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. నేను చచ్చిపోతానంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. అపవాది బాగా ప్రేరేపణ, చచ్చిపో. నీలో వాక్యం పనిచేయట్లా, నీలో వాక్యం నిలిచలేదు. నువ్వు రాత్రి నెల పడ్డ విత్తనం వల్లే ఉన్నావు, త్రోవ పక్కన పడ్డ విత్తనం వల్లే ఉన్నావు. సాతాను ఎత్తుకుపోయింది వాక్యాన్ని, రాత్రి నెలలో వేరు లేదు కనుక ఎండిపోయిందట. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఈ రోజున? నీ సబుద్ధిని ఇంకా ఆధారం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? నీ సబుద్ధిని ఆధారం ఎట్టి పరిస్థితులు చేసుకోకూడదు. దేవుడు ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి. మన జీవితాన్ని మన జీవితం మీద ప్రతి దానికి ఆయనకి అధికారాన్ని ఒప్పుకోవాలండి. చిన్న విషయానికి కూడా నేను లోబడతాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. పాస్టర్ గారు ఎంత అలా లోబడుతున్నారా, నమ్మకం మానే, నాకేంటి, దేవుడికి తెలిస్తే చాలు. హల్లెలూయా. నేను ప్రతి విషయానికి ఆయన లోబడతాను. అనేక కార్యాలు నేను చూస్తాను, నేను ఆశ్చర్యపోతాను. నాకు ఆయన ఫోన్ చేసి పాస్టింగ్ పేరు ఉంటుందని చెప్పాడు. నాకు ప్రేరేపణ వచ్చేస్తుంది. సాతాను అంటున్నాడు, ఉందా అసలు ఈరోజు పాస్టింగ్ ప్రేయర్, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో పాస్టర్ గారికి. మోకాళ్ళు వేసాను, నేను కనుక్కోను, దేవుడిని అడుగుతాను. ఎందుకంటే దేవుడు నాకు రాత్రి చెప్పేశాడు, రేపు పొద్దున్న నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అని. హల్లెలూయా. నేను మళ్ళీ మోకాళ్ళు వేసి, ప్రభువా ఏం టెన్షన్ పడద్దు, దైవజనుడు ఫోన్ చేస్తాడు ఆగన్నాడు, దైవజనుడు ఫోన్ చేశాడు. హల్లెలూయా. నేను కంగారు పడిపోయి పాస్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చా అందరికీ, అసలు ఉండలేదు పాస్టింగ్ ప్రేయర్. సాతాను ఇప్పుడు కూడా వాడి యొక్క కుయుక్తులు ఎలాగుంటాయంటే దేవుని పని మీద మనకి విశ్వాసం కలగనకుండా చేయడం అయిన పని. నేను పాస్టర్ గారు ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, అందరికి వస్తున్నారా? నేను అడగలేదండి, మోకాళ్ళు వేసి నా దేవుడు రాత్రి కదా నాకు చెప్పేసాడు మెసేజ్ ఇమ్మని. హల్లెలూయా. ఈ రోజున మెసేజ్ ఇవ్వడానికి ప్రభు కృప చూపించాయి. అంత తేడా ఉంటుందండి. దేవుని సేవకులను మేము చాలా భయంకరుడు అపవాది తెలుసా మీకు? ఎందుకు తెలుసా? మేము 10 మందికి చెప్తాం కదా, ఇప్పుడు 10 మందికి చెప్తాం కదా, ఇప్పుడు మీ మీద మా మీద టార్గెట్ ఎక్కువ దానికి. ఎవరి మీద? మా మీదే. చూడండి, ఇప్పుడు బ్యాంకు లోన్ ఇచ్చారు, ఎవరు లోన్ తీసుకున్నారు అనుకో, ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆ స్టాఫ్ అంతా పక్కన పెట్టి మేనేజ్ దగ్గరికి పడిపోతారు. అవునే కదా? అది మీ దగ్గర కదా. అపవాది ఈయన్ని పడగొడితే, ఇతను పడగొడితే, ఈమెను పడగొడితే, అమ్మో ఈ 10-40 మంది పడిపోతారు కదా భయ్యాలు. అందుకే మా చుట్టూ ఎప్పుడు కూడా దేవుని కంచి దబ్బ మండిపోతూ ఉంటది. మాకు కనపడదు కానీ ఆడికి కనపడుతుంది. హల్లెలూయా. దేవుడి శక్తి అంత గొప్ప. మా చుట్టూ కంచి అలా వేస్తూ ఉంటాడండి. ఎందుకంటే మోషేను పడగొడితే చాలు 1,00,000 మంది కన్ఫ్యూజ్ అయిపోతారు కదా.
అందుకే దేవుడు మోషేకి నా సన్నిధి నీకు తోడుగా ఉంది అన్నాడు. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా ఉంది మోషే. ఈ రోజున దైవజనులు అంటే చాలా మందికి చాలా చీపు. అదే మేము మాకనుకో ఒక నెలకు వచ్చి 70,000 శాలరీ, మంచి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బండి, లేదంటే ఒక కార్ వేసుకొచ్చాను, ఫస్ట్ గారు వచ్చింది బాబాయ్ పరిగెట్టేస్తారు. చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, చెమట కంపు, బ్యాగ్లో సరైన బ్యాగ్ ఉండదు, సరైన కానుకలు ఉండవు, సరైన చెప్పులు ఉండవు కదా. అందుకే చాలా మంది తక్కువగా చూస్తారండి. దైవజనుడు అంటే దేవుని సేవకుడు. హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి పని అది. అందుకే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, బైబుల్ చదువుతున్న నీకు, నువ్వు ఎప్పుడైతే బైబుల్ చదువుతావు నీ సబుద్ధిని ఆధారం చేసుకో, ఎవరి విలువ ఏంటో, ముఖ్యంగా యేసయ్య విలువ తెలుస్తుంది, మిగతా విలువ కూడా నీకు అర్థమవుతుంది. బైబుల్ చదివితే, చదవకపోతే తెలియదు కదండి. తెలుసు కదండి, తెలియదు. అందుకే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి తెరవండి. ఒకసారి దేవుడు నిన్ను కూడా దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి అందరూ తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం అందరూ తెరవచ్చు. త్వరగా తెరవండి. చదువు రాదనుకుంటే ఏనండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నా. యెహోవా దూతకు అతని కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఎవరు తోడై ఉన్నారట? తండ్రి అనే దేవుడు ఎవరికి తోడై ఉన్నారు? గిద్యోను ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయా, డాక్టరా, ఇంజనీరా, సైంటిస్టా? చెప్పండి అమ్మా. ఎవరతను? ఒక ఇజ్రాయేలీయుడు, ఒక కనిష్ఠుడు. అయితే దేవుడు అతనితో ఏమని చెప్తున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. హల్లెలూయా. నవగారిని దేవుడు గమనిస్తున్నాడు, చూశాడు, బాగా పరిచయం చేస్తున్నాడు, బాగా తగ్గించుకుంటున్నాడు. మనం ప్రార్థన చేసుకుని ఎలా ఉండకూడదు, నీ బిడ్డను కూడా ఒక దైవజనుడిగా నిలబెట్టాలనుకుంటాడు. హల్లెలూయా. మేము అనుకుంటాం, ప్రభు బిడ్డకు నువ్వు సరిగ్గా మాట్లాడతాం రాదు, మీకేం తెలుసు, మీకు దేవుడు నయ్యని కాదు, ఆ బిడ్డ నేను వాడుకోబోతున్నాను. హల్లెలూయా. అంత తేడా ఉండదు. పరాక్రమ గల బలాఢ్యుడా, శత్రులకు భయపడి ఆ గోధుమలు దులుపుకున్నటువంటి గిద్యోన్ని పరాక్రమ గల బలాఢ్యుడా. దేవుడు పిలిచే విధానం చూసారు ఎలాగుందో. నేనా గోధుమ దులుపుకునేవాడిని, కనిష్ఠుని, ఇలాగన్నాడు ఫస్ట్. అతను కూడా నా పరిస్థితి నాకు పోలేదు. దేవుడు మాత్రం అతనితో చెప్పిన విధానం, పరాక్రమ గల బలాఢ్యుడు. నువ్వు ఏం చేస్తావు? పరాక్రమ గల బాధ్యుడు. అంతేకాదు, నేను నీకు తోడే ఉన్నాను. ఏం చేస్తా? ఎవరికి తోడే ఉన్నాను? గిద్యోను తోడే ఉన్నాడట. నెక్స్ట్ 14 ఒక్క నిమిషం ఆగండి. 14 వచనం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, మిద్యాను చేతి నుండి ఇజ్రాయెలును రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా. గిద్యోను పంపింది ఎవరట? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి గిద్యోనా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా అని అందరూ ఒక వింతగా చూస్తున్నారు. కానీ దేవుడు మాత్రం పరాక్రమ గల బలాఢ్యుడు, నీకు తోడేమన్నా, నేను పంపింది నేనే అంటున్నాడు. మన సబుద్ధిని ఎప్పుడైతే మనం ఆధారం చేసుకున్నామో మన జీవితంలో దేవుడు ఎంటర్ అవ్వబోతున్నాడండి. హల్లెలూయా. నీ తలంపులు ఆధారం చేసుకోవడం సేపు కూడా నీ మార్గాలు ఆయన మార్గాలు వంటివి కావు, నీ తలంపులు ఆయన తలంపులు వంటివి కావు. హల్లెలూయా. నేను దర్శనం చూడకముందు, వాగ్దానం పొందుకోకముందు మా అమ్మగారిని మరి పని చేయి మొత్తం స్టంటింగ్ బాగా ఉండేది కదా నా ఇంట్లో. నాకు మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అసలు తలుపేసి చీపు కట్టెట్టుకుంటున్నాడు, లేదంటే వెనకాల నుంచి ఏదో రాడ్ ఇటు కొట్టినట్టు అనమాట. పని నాకు భయం వేసేసి నేను అప్పటికే కొంచెం సేవ చేస్తూ ఉండేవాడిని. అమ్మో పని మా అమ్మ ఇలా తిట్టేస్తున్నారా బాబు అని చెప్పి అసలు ఏ నిర్ణయాలు తీసుకుని నా సబుద్ధిని ఆధారం చేసుకుని ఆఖరికి ఒక జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి అందులో పని చేయడానికి సిద్ధపడిపోయింది నేను. అంటే ఎంతగా మన సబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు అలా చూశాడు. అర్జెంట్గా ఈ పరిస్థితిని మార్చాలి, లేదంటే నిజంగా జ్యూస్ షాప్లోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అన్నా నేను కూడా జాయిన్ అయిపోతాను ఇందులో. నేను అడిగేస్తే అన్నా ఇందులో వేకెన్సీ లేదు అన్నాడు. లేదా బాబు? హల్లెలూయా. దేవుడు ఈ రోజు గొప్ప వాగ్దానాల దర్శనం, ఈ రోజు వాక్యం ప్రకటించే స్థితిలో నేను ఉంటాను. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పరిచయం జరుగుద్దని. విజయం చూస్తాను, ప్రామిస్ పొందుకుంటాను. ఈ విధంగా యూట్యూబ్ పరిచయం నేను ఎప్పుడు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాలా? చూడండి, మిమ్మల్ని కొన్ని పరిస్థితులు భయపడతాయి. ఆ పరిస్థితులు భయపడినప్పుడు మీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభు నాకు ఈ పరిస్థితులు నన్ను కాపాడు, నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయమంటే దేవుడు నాకు అప్పుడు అద్దాల దాంట్లో నేను పెట్టబోతున్నాను. దేవుడు మాట్లాడితే మల్టీప్లెక్స్ ఏసీ అనమాట. ఆ ఏసీ రూమ్ లో పాటలు పాడేవాడిని, భాషలతో ప్రార్థన చేసుకునేవాడిని. హల్లెలూయా. అందులో పని చేశాను. అందులోంచి దేవుడు సేవలో నడిపించాడు. చాలా తేడా ఉంటుందండి దేవుని ఆలోచన మన ఆలోచనకి. నేనేదో జ్యూస్ షాప్ లో జాయిన్ అయిపోదాం అనుకున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, మన సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇతను కూడా దేవుడు గిద్యోని ఏర్పాటు చేసుకునే విధానం చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. తనని పరాక్రమ గల బలాఢ్యుని పిలవడం కానీ, తోడే ఉన్నాను, నేను పంపించింది నేనే. ఈ రోజున యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ డోంట్ నో, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, బట్ గాడ్ చూజన్ పర్సన్ యూ. హల్లెలూయా. నువ్వు చదువుకున్న వ్యక్తి అవ్వచ్చు, చదువుకోలేని వ్యక్తివి, లేదా చదువుకున్న వ్యక్తి అవ్వచ్చు, కానీ దేవుడు యేసయ్య ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి నువ్వు. హల్లెలూయా. గాడ్ క్యాన్ యూజ్ యూ. నేను దేవుడు యూజ్ చేసుకోగలడు.
నేను ఆయన వాడుకోగలడు. నేను ఆయన ఏం చేయగలడమ్మా? వాడుకోగలడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీ యొక్క చదువు, నీకున్న ఇన్ఫ్లుయెన్స్, నీకున్న పేరు ప్రఖ్యాతి ఇవేమీ దేవుడు చూడడు. నీ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయం యెహోవాను నమ్మికించి నీ ప్రవక్తను దాని దగ్గర ఒప్పుకున్నావు అనుకో, ఈ బిడ్డ, ఈ కుమారుడు, ఈ కుమార్తె తన మీద నాకు అధికారం ఇచ్చింది, ఈ బిడ్డ నేను ఆశీర్వదించాలి, ఈ బిడ్డ నేను యూజ్ చేసుకోవాలి, నశించిపోయే అనేక ఆత్మల మీద ఒక బలమైన పాత్రగా నేను నిలబెట్టాలి. అర్థమవుతుందా లేదా మీకు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక బిడ్డను సేవకు పిలిచాడండి దేవుడు. ప్రభా, నీ సేవకు వస్తే మరీ 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయి, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మరీ అంత తక్కువ వస్తాయి, సరిగ్గా భోజనం ఉండదు, సరిగ్గా వస్త్రాలు ఉండవు, ఇవన్నీ నాకు ఎందుకు? నేను జాబ్ చేస్తాను కనుక నాకు మినిమం 25,000 వస్తుంది 1 మంత్. నువ్వు ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎక్కడ నేను వాకింగ్ చెప్పొస్తాను ఆదివారం మహా అయితే ఇంక కూడదంటే శుక్రవారం వెళ్ళొస్తాను, ఏదైనా అప్పుడే సెలవు పెట్టి, కానీ జాబ్ మాత్రం వదలను అంటే ఇది సబుద్ధి ఆధారం చేసుకుంటే కదా. దేవుడు రమ్మని లోపడితే దేవుడు బెంచ్ గాళ్ళు తిప్పేస్తాడు. హల్లెలూయా. ఏ గాళ్ళు తిప్పేస్తాడండి? BMW తిప్పగలడు. ఇవ్వడానికి చెప్పడానికి నాకు అర్హత లేదు. దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యొక్క యథార్థతను బట్టి దేవుడు ఏ పొజిషన్ అయినా సరే దేవుడు నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. దేవుడు నీకు ఇవ్వగలడు. ఇంక నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. గిజ్జోని దేవుడు వాడుకున్నట్టుగా నిన్ను కూడా దేవుడు వాడుకోగలడు. గిజ్జోనికి ఏమి ప్రత్యేకమైనటువంటి అవార్డులు రివార్డులు ఏమి ఇవ్వలేదు ఇజ్రాయెల్ ప్రజలు, కానీ దేవుడు అతనికి తోడే ఉన్నాడట. దేవుడు అతను పిలుచుకున్నాడు, సబుద్ధిని పక్కన పెట్టి సరే ప్రభు లోపడ్డాడు. దేవుడు అతని చరిత్రను బైబిల్లో రాయించాడు. ఈరోజు నీ పేరు జీవగ్రంథంలో రాయాలన్నా, నీ గురించి ఇతరులు చెప్పుకుని ప్రభువుని యేసుని మహిమపరచాలన్నా, యు ఆర్ బ్లెస్డ్ పర్సన్ గా ఉండాలన్నా, నీ సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభావితం కావాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించు. నీ ప్రవక్తను అంతటిని ఆయన దగ్గర ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేసేబోతున్నాడు. హల్లెలూయా. సరళం చేసేబోతు. నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నారు లేదా? మోకరించగలవారు మోకరించండి. లార్డ్ హెల్ప్ మీ, సహాయం చేయండి ప్రభా. నా సబుద్ధినికి నేను ఆధారం చేసుకోను. ఇక్కడి నుంచి ఏ విషయంలో కూడా ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనుకోను.